వచ్చేస్తే కుంకుమ మీద పడితే ఒక్కసారి దేవుని అవతారం ఎత్తినప్పుడు పూనకాలు ఎట్లా వస్తాయో బెల్లంకొండ శ్రీనివాస్కి అటువంటి అవతారం వచ్చేసింది అనమాట. పూనకాలు అనమాట. మనోడు ఎగిరెగిరి గాల్లో ఎగిరి కొడుతుంటే అసలు ఇక ఆయన ఇంత వయసు సంవత్సరం అనిపించింది. కానీ ఎందుకంటే ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని, ఒక ప్రాంతంలో కొన్ని అన్యాయాలు జరుగుతుంటే, గుళ్ళకు సంబంధించిన అన్యాయాలు జరుగుతుంటే రాజకీయ నాయకులు దోసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆ టైంలో ఊళ్ళో ఉండే వాళ్ళు రక్షించాలనుకుంటారు సినిమా. వాళ్ళని భక్షించే వాళ్ళు ఉంటారు సినిమా. ఆ భక్షించే వాళ్ళని కూడా భక్షించేసి రక్షించాలనుకున్నాడు ఒకడు ఉంటాడు, రామ లక్ష్మణుడికి ఆంజనేయులు లాగా. అలా మన బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర అద్భుతం అనిపించేస్తుంది. నిజంగా కిర్రాకున్నది. మనోడి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ టోటల్గా హైలైట్ అయిపోతాడు. ప్రతి హీరో పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మనసు చెప్తాను. ముగ్గురికి బ్యాకప్ అంటారు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చాడా, మళ్ళీ హీరో ఎక్కడ కనపడకుండా పోయింటారు, మళ్ళీ రిటర్న్ వచ్చారు, మళ్ళీ కనపడతారు. ఇక కనుక వీళ్ళు కంటిన్యూగా మళ్ళీ ముగ్గురు కలిసి తీసుకుంటూ పోయినా కానీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అలాగే యాష్ టాక్ బ్యాకట్ ఏదో అంటున్నారు, అవన్నీ ఏం పని చేయక సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్, వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వ్యూల ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ట్విస్ట్ అనిపించింది. ఇదేంటారా బాబు క్లైమాక్స్ లో రావాల్సిన విషయం ఇంటర్వ్యూలో వచ్చింది అనుకుంటారు. సో క్లైమాక్స్ లో ఇంకా ఎటువంటి ఎలివేషన్స్ ఉంది, ఆ క్లైమాక్స్ లో వచ్చే 5-10 నిమిషాలు పావుగంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వ్యూలో బాగా అనిపించింది. శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు. ఒక పల్లెటూరు, మన తెలుగు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది. అంత అందంగా ఉన్న అమ్మాయిలు, మల్టీ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికొస్తుంది అనుకున్నారుగా. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఆమె గ్లామరస్ హీరోయిన్గా ఏదో రొమాంటిక్గా సెక్సీగా చూపించారు, ఎక్కడ చూపించారు. పక్క పల్లెటూరు అమ్మాయి లాగా చూపించారు. చాలా బాగా చేసింది. డామినేషన్ ఏం లేదు. ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడొచ్చు. ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురి పాత్రలు బాగానే ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లంకొండ శ్రీనివాస్ ఎలివేట్ అయిపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా మనోడికి గాలిలో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, ఆ త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ముగ్గురికి కంబ్యాక్ అనుకోవచ్చు. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్తు అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడతారు. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలనుకుంటున్నారా. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషన్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తుంది. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు దద్దరలో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ గురించి స్టోరీ పరంగా ఏం చెప్తాను? బాగానే ఉందండి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందండి సినిమా. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు రేటింగ్? 10కి రేటింగ్ ఎంత ఇస్తారు? చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. మన చాలా చెప్పాలంటే ఎంత చెప్తే తక్కువ. సినిమా కోసం అంతా బాగుంది సినిమా. మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం మిరగదీసిలో. బెల్లంకొండ సాయి అన్న హైలైట్ అయినా నిజంగా చెప్తున్నా. మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా చేసిరో తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్లో నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నా. చాలా బాగా చేసిరు. మళ్ళీ నానా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసిరు. సినిమా మాత్రం చాలా హైలైట్ ఉంది. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ దుమ్ములేసిపోయింది సినిమా మాత్రం. ఇది ముగ్గురికి క్యారెక్టర్కి సమానం తీసిన డైరెక్టర్ గారు. ఒకరికి తక్కువ, ఒకరికి ప్రతి ఒక్కరికి మంచిగా తీసిరు. ప్రతి ఒక్క యాక్టర్స్ బాగుంది. అజయ్ గారి యాక్టింగ్ కానీ సస్పెన్స్ ఉంటుంది. గుడ్ల విలన్ అని చెప్పడానికి ఏముండదు. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. నేను చెప్పండి, అజయ్ గారు యాక్టింగ్, విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిరు. సినిమా చెప్తున్నా కదా. బెల్లంకొండ సాయన మళ్ళీ ఒక కాంతారా మన తమిళ అక్కడ ఎంత బాగా చేసిన యాక్టర్ మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకురు. ఫ్యూచర్లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. ప్రతిష్టారాలకు గౌరవం, ఆడియన్స్ చేయాలి గారాబం. ఇలా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ముగ్గురిని హ్యాండిల్ చేయడం అంటే ఈజీ కాదు ఏ డైరెక్టర్కైనా. ఈ ముగ్గురిని తక్కువ నిడివిలోనే హ్యాండిల్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతకుముందు చూసాం ఆర్ఆర్లో వాళ్ళని నిడివి తక్కువ ఉంది, అలా నెగిటివ్ ఎంత బాగా మూవీ బాగున్నా అలా అనుకున్నాం. కానీ ఈయన ముగ్గురిని పెట్టారు. ఆ ధైర్యానికి యాక్సెప్ట్ చెప్పాలి. నిజంగా హీరోయిన్ అదిశంకర్ అయితే సూపర్ అనిపిస్తుంది. వెన్నెల విలాస్ సంఘాలు అది ఎలాగో మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు. ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఒక పనివాడిగా వాళ్ళిద్దరితో ఉంటూ నారాయణ గారు కానీ, మంచు మనోజ్ గారిని కానీ వాళ్ళు హ్యాండిల్ చేయడం, మళ్ళీ ఆయన ఉగ్రరూపం కానీ సూపర్. ఆయన ఉగ్రరూపంలో ఒక సాంగ్ ఉంటుంది బీభత్సం. నిజంగా టెంపుల్ సీన్
సెట్ కానీ సూపర్ న్యాచురల్గా అనిపించింది నాకైతే. చాలా మంచి ఫీల్ వచ్చింది నిజంగా. బీభత్సం అండి నిజంగా. ముగ్గురి ఆకలి కొన్ని మూవీస్ వాళ్ళగా వీళ్ళకు సక్సెస్ లేవు. ముగ్గురి ఆకలి తీరుస్తూ ఆయన ఆకలి తీసుకున్నాడు డైరెక్టర్. నిజంగా డైరెక్టర్కి యాక్సెస్ చెప్పాలి. తక్కువ టైంలోనే ఆయన ఈ మూవీని తీయడం, అంత బాగా ఎగ్జిక్యూట్ చేయడం, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది. చాలా హ్యాపీగా